పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అవసరమైన రంగాల్లో క్రమపద్ధతిలో జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. క్రమపద్ధతిలో సహకారం అందిస్తే అన్ని చోట్ల సమానంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్గొండ జిల్లా అతిపెద్ద జిల్లా అని, అనేక మంది నిరుపేదలకు వివిధ రంగాల్లో సహకారం అవసరం ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా విద్య, వైద్యం, సంక్షేమ రంగంలో పేద ప్రజలకు సహకారం అందించటానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిశ్రమలు, రైస్ మిల్లులు, వాణిజ్య బ్యాంకులు వంటివి సంస్థలను ముందుకు రావాలని కోరారు. ఒకే ప్రాంతంలో కొన్ని రంగాల్లో మాత్రమే పారిశ్రామిక సంస్థలు ఇతరులను సిఎస్ఆర్ నిధులు అందజేయటం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అలా కాకుండా ఒక క్రమపద్ధతిలో అన్ని రంగాల్లో సహకారం అందిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ విషయమై ఇటీవలే జిల్లా స్థాయిలో సిఎస్ఆర్ జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని, ఆయా సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించే ఆర్థిక సహాయానికై ఆ కమిటీ ఆమోదంతో అందిస్తే జిల్లా వ్యాప్తంగా అవసరమైన రంగాల్లో అవసరమైన చోట ఆర్థిక సహకారం అందుతుందని తెలిపారు. ఇందుకుగాను ఆయా పారిశ్రామిక సంస్థల యజమానులు, బ్యాంకర్లు, రైస్ మిల్లర్లు అంగీకరించడమే కాకుండా జిల్లా కలెక్టర్ చర్యకు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య బ్యాంకులు, రైస్ మిల్లులు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇదివరకే సహకారం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై ఒక క్రమపద్ధతిలో సిఎస్ఆర్ నిధులను వినియోగించడం ద్వారా జిల్లాలోని నలుమూలలు ఉన్న విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర రంగాల్లో సహకారం అందిస్తే పేద ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, త్రాగునీరు, పర్యావరణ, గ్రామాభివృద్ధి రంగాల్లో ప్రాధాన్యత ప్రాజెక్టులను ఎంపిక చేసి నిధులు వినియోగించాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, వివిధ పరిశ్రమల సంస్థ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, బ్యాంకు నియంత్రణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.